హరే కృష్ణ అందరికీ. ఇక తరువాత యుధిష్ఠిరుడు అనంత విజయం అనే తన శంఖాన్ని పూరించాడు. యుద్ధంలో స్థిరంగా నిలిచి ఉండేవాడు కనుక ధర్మరాజుని యుధిష్ఠిరుడు అని అన్నారు. కుంతిపుత్రుడైన ధర్మరాజు రాజసూయ యాగం చేసినవాడు కనుక రాజా అని సంజయుడు చెబుతున్నాడు. అతని శంఖం పేరు అనంత విజయం. ధర్మరాజుకు లభించబోయేది అనంత విజయమేనని చెప్పడం కూడా ఇందులోని ఆంతర్యం. ఇక నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలు అనే శంఖాలను పూరించారు. శ్రీకృష్ణుడు పాండవులు పూరించిన శంఖాల పేర్లను ప్రత్యేకంగా సంజయుడు ధృతరాష్ట్రునితో పేర్కొనడంలో ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. పంచభూతాలతో తయారైన జడ దేహమే పాంచజన్యం. ఈ జడమైన పాంచజన్య దేహం పరమాత్మ చైతన్యం ఉంటేనే కదులుతుంది. కనుకనే ఇంద్రియాలకు అధిపతి అయిన హృషికేశుడు ఈ పాంచజన్యాన్ని పూరించాడు. దానితో నరునిలో అద్భుత శక్తి ప్రవేశించింది. ఆ శక్తి అంతా దైవదత్తమే. ఆ దేవదత్త శక్తితో నరుడు ధర్మ సంస్థాపన చెయ్యాలి. ప్రకృతి సంపదలను జయించి ధనంజయుడు కావాలి. అలా కావాలంటే భీమకర్మలు, భయంకరమైన సాహసోపేతమైన కర్మలు చేయాలి. అలా చేయగలిగేవాడే వృకోదరుడు. ఎంతైనా తిని జీర్ణించుకోగలిగేవాడు. ఎంతటి భయంకరమైన కర్మలైనా చేయగల సాహసి. అతడి శంఖం విష్ణు చిహ్నం గల ప్రౌఢం. అంటే భగవంతుని ఆశ్రయించినందువల్ల అతడి కర్మలన్నీ ధర్మకర్మలవుతాయి. ఆ ధర్మకర్మలే ధర్మరాజు. అతడికి లభించేదే విజయం, అనంత విజయం. అయితే అవి ధర్మకర్మలే అయినా చేయవలసింది మాత్రం ద్వంద్వాలతో కూడిన ఈ లోకంలోనే. ద్వంద్వాలకు ప్రతినిధులే నకుల సహదేవులు. ద్వంద్వాలతో కూడిన ఈ లోకం పరమాత్మ స్పర్శతో పులకించిపోయింది. పరమాత్మను ఆశ్రయించి ఆయన స్పర్శతో ధర్మకర్మలు చేసే వారికి అనంత విజయం లభించగలదనే ఆధ్యాత్మిక అంతరార్థం ఈ 2 శ్లోకాల్లో దాగి ఉంది. శ్రీకృష్ణుని పాండవుల శంఖధ్వనులు విని పాండవ సేనలో సేనాధిపతులు, వీరులు ఎవరెవరు తమ తమ శంఖాలను పూరించారో ఆ శంఖధ్వనులు ఎలా వినిపిస్తున్నాయో ధృతరాష్ట్రునికి వినిపిస్తున్నాడు సంజయుడు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.